హాయ్ అండి, ఎంఎల్ వరల్డ్కి స్వాగతం. ఇవాళ వీడియోలో అయితే చూస్తున్నారు కదా, కోకోనట్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను చూపించబోతున్నాను ఈ వీడియోలో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూద్దామా ప్రాసెస్? కమాన్. ఒక కొబ్బరికాయ తీసుకొని ముక్కలు చేసుకోవాలి. వెనకాల బ్లాక్ కలర్ చెక్కును కూడా చక్కగా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకొని మనం కోకోనట్ మిల్క్ని తీసుకుందాం. దాంట్లో 3 ఇలాయచీ అంటే ఏలక్కాయలు 3 వేసాను. చక్కగా వాటిని వడిగట్టేసుకొని చూసారా చిక్కగా వచ్చి ఇది మనం పక్కన పెట్టేసుకుని ఒక కళాయిలో జీడిపప్పు కిస్మిస్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. గీ వేసుకొని ఇప్పుడు చిన్న బౌల్లో కార్న్ఫ్లవర్ వేస్తున్నాను. కార్న్ఫ్లవర్ కొంచెం వాటర్ వేసుకొని మనం కళాయిలో వేసేసుకొని చక్కగా కొంచెం వాటర్ వేసుకున్నాము. వేసుకున్న తర్వాత మనం కోకోనట్ మిల్క్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసి చక్కగా దగ్గరకు వచ్చేదాకా కలుపుకుందాము. ఇప్పుడైతే షుగర్ వేస్తున్నాను. షుగరు మీకు తగ్గట్టు వేసుకోండి. నేనైతే తక్కువ స్వీట్ వేసాను. చూడండి సన్న ఫ్లేమ్ మీదే దగ్గరికి ఎలా వచ్చిందో. ఇప్పుడు నేను కుంకుమ పువ్వు వేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. దీంట్లో మనం జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకొని చక్కగా కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు అయిపోయింది. మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం కేక్ వేసుకునే మౌల్డ్ ఉంటుంది కదా, అది తీసుకొని చక్కగా వాటికి గీ అప్లై చేసేసుకుందాము. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న హల్వాని, కోకోనట్ హల్వాని దాంట్లో వేసేసుకుందాం. మనము ఒక హాఫ్ అన్ అవర్ వరకు చల్లార్చిన తర్వాత చక్కగా కేకు షేప్లోకి వస్తుందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం ఆ ప్లేట్లోకి తిప్పించి చక్కగా ట్యాప్ చేస్తే చక్కగా మనకి కేక్ షేప్లోకి అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఇవాల్టి వీడియో అయితే ఇదే. బాయ్ అండి.